అసలు సైతానుగాడు అనేవాడే నిర్మూలమైన నాశనం అయిపోయాడు లేడనుకో, మరి ఏబును కదిలిచ్చేది ఎవరు? చూడండి, చెడిపోయిన వాడినే వాడుకొని తన భక్తులను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించుకోవడానికే దేవుడు సాతానును ఉంచాడు. అర్థమైందా? ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపిక భవిష్యత్తు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. యేసు ప్రభు రెండవ రాకడికి సంఘము యొక్క నిర్మాణం సంపూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రభువు సంఘముతో కలిసి 1000 ఏళ్ల నీతి పరిపాలన జరిగిస్తాడు ఇదే భూమి మీద. ఆ తరువాత అపవాదిని కూడా సమూల నాశనం చేస్తాడు. ఆఖరికి 1000 ఏళ్ల నీతి పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఒకసారి వాడికి ఛాన్స్ ఇస్తాడు మళ్ళా మనుషుల్ని శోధించడానికి. 1000 ఏళ్ళు దేవుడు పరిపాలించి 1000 ఏళ్ళు నా పరిపాలన అనుభవించారు కదా, ఇక వీళ్ళు నన్ను ప్రేమిస్తారా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి అగాధములో నుండి ఆ ఘట సర్పాన్ని మళ్ళీ ఒకసారి బయటికి తీస్తాడు. వాడు రావటంతోనే అసలు ఎట్ట భరిస్తున్నారు ఈ నియంత పరిపాలనని. ఒక బ్రాందీ షాపు లేదు, విస్కీ షాపు లేదు, ఒక వ్యభిచారం లేదు, మన ఇష్టం వచ్చినట్టు బతకడానికి మనకి స్వేచ్ఛ లేదు, పాడు లేదు. అసలు ఎలా మనం బ్రతకాలి? ఇలా ఈ నియంత పరిపాలనలో మన ఇష్టం వచ్చినట్టు మనం బతకూడదు, తప్పులు చేయకూడదంట, ఎట్లా పడితే అట్లా బతకూడదంట, అన్ని నియమాలే, అన్ని నీతులే, అసలు ఇందులో ఎలా బతుకుతాం మనం అని వాడు ప్రచారం మొదలు పెడతాడు. గోగు మాగోగను వారిని లెక్కకు ఇసుక రేణువుల వలె సమకూర్చి మొత్తాన్ని మళ్ళా పరిశుద్ధుల శిబిరం మీదకి తీసుకొని పోతాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వానిని కూడా దహించి వాడు డైరెక్ట్గా పోయి నరకంలో పడతాడు. అప్పుడు పడతాడు వాడు నరకంలో. ఇక అంతటితో క్లోజ్. నేను చెప్పింది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నిజంగా అర్థమైందా? ఏం అర్థమైంది? అసలు సైతాను గాడిని ఎందుకు ఉంచాడు అనే డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఈ దెయ్యాలు ఎందుకు ఉండాలి? దేవుడు బలవంతుడు కదా. సైతానును ఎందుకు ఉంచాలి? దేవుడు బలవంతుడు కదా. అసలు ఈయన్ని లేపేస్తే గొడవ ఉండదు కదా. ఆయనకి ఎంత అలా చిటికేస్తే అయిపోతాడు, వాడు శూన్యంలో కలిసిపోతాడు కదా. మరి వాడిని ఎందుకు ఉంచాడు అనే ధర్మ సందేహానికి జవాబు చెప్పా. వాడు చెడిపోయిన వాడే అయినా వాడితో పనుంది దేవునికి. వాడినే ఉపయోగించి భూమి మీద తన భక్తులను పరిపూర్ణులుగా చేయడం దేవుని సంకల్పమై ఉంది. వాడనేవాడు లేకపోతే ఇప్పుడు నిన్ను నన్ను శోధించేది ఎవడు? మరి దేవుడు శోధించడే. మనల్ని శోధించాలంటే వాడే కావాలా, ఆ చెడిపోయినోడే కావాలా. భక్తుల్ని పరిపూర్ణం చేయాలంటే వాడు శోధించాలి, ఆ శోధనలో మనం పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనల్ని పరీక్షించడానికి ఒక పరీక్ష నాళికైతే ఒకటి కావాలి. ఆ పరీక్ష నాళికే మిస్టర్ లూసిఫర్. వాడినే ఉపయోగించుకొని తన భక్తులను పరిపూర్ణను చేసుకుంటున్నాడు. ఇది దేవుని మహాజ్ఞానం. ఇప్పుడు ఈ మాట నేను చెబుతున్నా, సైతాన్ గాడు అనుకుంటాడు ఏడిసేవలే పోవాయి అని. మనం అనలేము ఏడిసేవలే పోరా, నేను పద్దాకల వెధవం చేయటమే దేవుడి పని అని నేను కూడా అంటా సైతాన్ తోరి. సైతాన పద్దాకలు నువ్వు ఎదవైపోవటమే నీ బతుకంత అంతే అని. ఏదో సాధించాను అనుకుంటాడు ఏబు దగ్గర. చివరికి ఎవరు ఎదవైపోతారు? వాడే వెదవైపోతాడు. కాబట్టి అసలు వీడిని వాడిని ఎందుకు ఉండనిచ్చాడు? తప్పు జరిగినప్పుడే, అసలు ప్రారంభంలోనే వీడు పాపం చేసినప్పుడే, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడే వీడిని సమూల నాశనం చేయొచ్చు. కానీ దేవుడు అలా తొందరపడేవాడు కాదు. దేవునికి కాస్త నిరుపు నిదానాలు ఉన్నాయి. ఒక పక్క ప్లాన్, ప్రణాళికతోనే వాడి దూతల్ని ఉండనిచ్చాడు. వాళ్ళకు ఒక టైం డిసైడ్ చేశాడు, కాలం ఒకటి నిర్ణయించాడు. ఆ కాలం దాటిన తర్వాత వాళ్ళు అంతమైపోవాలి. అప్పటిదాకా వాళ్ళని ఉంచుతాడు. ఆ కాలాన్ని గురించే మత్తయి సువార్త 8:28లోను, లూకా సువార్త 8:26లోను దెయ్యాలు మాట్లాడినాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలము రాక మునిపే మమ్మును నశింపజేయవచ్చితివా అని దెయ్యాలు అడుగుతాయి ప్రభువుని. మాకొక డేటు డిక్లేర్ అయిపోయింది గయా, ఆ డేటు దాకన్నా తిరగనేవా భూమి మీద మమ్మల్ని?
కాలము రాకమునిపే మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని అడిగితే అర్థం ఏంటి? వాటి కాలం వాటికి తెలుసు. అప్పటిదాకన్నా మమ్మల్ని తిరగనియ్యా, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు వెళ్ళగొట్టవద్దు, ఆ పందుల్లోకి పోవడానికి అవకాశం అని అడుగుతాయి. అక్కడ పొమ్మని సెలవిచ్చినప్పుడు పోయి ఆ పందుల్లో దూరతాయి, పోయి సముద్రంలో పడ్డా. అంటే దయ్యాలకు ఒక కాలం నిర్ణయించబడింది. చెప్పండి, దెయ్యాలకు ఒక కాలం. నోరు దగ్గర ఉన్నాయో పెళ్లి చూపులకు వచ్చినట్టు తలలు దించి ఉన్నారు. దయ్యాలకు ఒక కాలం, సైతానికి ఒక కాలం. ఎందుకని నిర్ణయించబడింది? ముందే వేసి పడేయచ్చు కదా. కాదు కాదు, వాళ్ళతో పని ఉంది. చెడిపోయిన పాత్రలను కూడా దేవుడు కొన్ని పనులకు వాడుకుంటాడు, తన కార్యాలు నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. అందుకే వాళ్ళు ఉంచాడు. ఇది బాగా మీకు అర్థమైతే ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు. సైతాన్ని ఎందుకు ఉంచాడు, దెయ్యాలను వేసి పడేయచ్చుగా అని ఇట్లాంటి ప్రశ్నలు ఇక రావు.